మధు క్యూర్ జ్యూస్ జబర్దస్త్ ఖతర్నాక్ కామెడీ షోలో చంటి మీకు చక్కలు గింతలు పెట్టడానికి వస్తున్నాడు. నువ్వు ఎలా చచ్చిపోయావురా? మా ఊర్లో ఎవరిని పడితే అండి కోచులను అడిగి హింసించేవాడిని. ఒకటికి ఇరిటేషన్ వచ్చి చంపేశాడు. సరేగా రే, నువ్వెలా చచ్చావురా? నేను నీ క్వశ్చన్లు అడిగేవాడు, అందుకు నువ్వు అడుగుతుంటే కదా దానికి సమాధానం మొత్తం నేనే కదా రాసింది, అందుకే నేను చచ్చిపోయినా. నువ్వెలా చచ్చిపోయినావురా? నేనా? నువ్వు క్వశ్చన్లు ఇచ్చావు కదా, దానికి మెయిన్ ఆన్సర్ పేపర్ ఇచ్చింది నేనే, అందుకని నన్ను చంపాను. చాలా దారుణంగా చంపానరా మనల్ని. ఆ దేవుడే మనల్ని చంపేశాడు రా. ఆడు ఎక్కడున్నా సరే ఇప్పుడు ఇమ్మీడియట్ గా ఒక్క సెకండ్ లో వచ్చి ఇక్కడ ఆగుతాడు. దేవుడు దేవుడు రావాలి రావాలి రావాలి, దేవుడు రావాలి దేవుడు రావాలి, దేవుడు దేవుడే రావాలి రావాలి, దేవుడు దేవుడే రావాలి రావాలి, దేవుడు రాని ఇచ్చోటనే టన్ టన్ టన్, ఇచ్చోటనే టన్ టన్ టన్. అరే ఎవడరా నువ్వు? నేను దేవుణ్ణి. నీ ముఖం చూస్తే అలా లేవురా. నేను దేవుణ్ణిరా. నువ్వు దేవుడు అయితే కిరీటమేది, నామమేది, వడ్డానమేది, బంగారమేది ఏదిరా? నువ్వు దేవుడు కాదు, చీపుతో తుడుచుకుంటే దేవుడు అంటే నమ్ముతావా? నేను దేవుణ్ణిరా. భూమి మీదకి వచ్చేటప్పుడు బంగారాలు గిరంగాలు పెట్టుకురాకూడదురా, దొబ్బేస్తారు. అందుకే మానవ రూపంలో వచ్చాను. నువ్వు దేవుడు అయితే మేము నమ్మము. నమ్మాలరా? నమ్మము. అయితే మీరు ఏదైనా ప్రశ్నలు అడగండి, దానికి తక్కువ సమాధానం చెప్పకపోతే అప్పుడు మాట్లాడండి. దేవుళ్ళు ఎంతమంది? దేవుళ్ళు నేను ఒక్కడిని. తప్పు. ఏ ఏ ఎందుకు ఎందుకు తప్పురా? 3,000,000 మంది దేవుళ్ళు ఉన్నారని ప్రపంచంలో అనేక చరిత్రలో చెప్తున్నారు, గొప్ప గొప్ప కవులు చెప్తున్నారు, చాలా మంది చెప్తున్నారు. అయితే అదే క్వశ్చన్ అడుగు, మళ్ళీ అదే చెప్తాను నేను. మళ్ళీ అదే అడుగుతావు. అడుగురా. దేవుళ్ళు ఎంతమంది? 3,000,000 మంది. తప్పురా. కొడక నీ నోట్లో మన్ను ఏమైంది? అదే చెప్పి తెచ్చానుగా. దేవుళ్ళు ఎంతమంది? 3,000,000 మందిరా. సాయిబాబా ఏమన్నాడు? సాయిబాబా ఏమన్నాడు? సబ్కా మాలిక్ ఏకే అన్నాడు. అబ్బా సాయిబాబా నన్ను అడగకుండా ఎందుకు చెప్పావా? 90 + 90 అంతా. మ్యాథ్స్ అడిగేవారు నన్ను. ఎప్పుడో స్కూల్లో నేర్చుకున్నాను రా. టూ మచ్ ప్రాబ్లం అది. హలో హలో విష్ణువర్ధన్ గారు, నైస్ మీటింగ్ అండి. నేను శివాని. అదేనండి, చిన్న చిన్న జస్ట్ చిన్న ప్రాబ్లం వచ్చింది. నా కొలీగ్స్ ఒక క్వశ్చన్ అడిగారు. 90 + 90 ఎంత అండి భయ్యా? థ్యాంక్ యూ. ఏం క్వశ్చన్ అడిగారు నువ్వు? 90 + 90 అంట. 90 + 90 180 కాదు. ఎందుకు కాదురా? ఎందుకు కాదు? 90 + 90 క్వార్టర్. ఆ క్వార్టర్ దాగే కదరా చచ్చారు. అబ్బా చచ్చిపోయినామా? అయితే ఇంకొకసారి ఇంకోటి అడుగుతావు కదా కాలాలదే. అది అడిగితే దేవుడు బుక్ అయిపోయింది. నువ్వు అడుగు. వేసవికాలం, శీతాకాలం, ఎండాకాలం, అన్ని కాకన్నా మంచి కాలం ఏ కాలం? అన్ని కాలాల కన్నా మంచి కాలం ఏదే? వేసవి కాలం బాగా ఎండగా ఉంటుంది, ఇది టూ మచ్ ఆఫ్ ఫీవర్. ఈ లోపల ఉన్న వేడే బయట ఉన్న వేడే. దట్స్ నాట్ రైట్ ఆన్సర్. వర్షాకాలం పైనుంచి వర్షం పడుతుంది, శవనా కొడుకులు తడిసిపోయిన స్టోరీలు చెప్తారు. శీతాకాలం
బయట చల్లగా ఉంటుంది, లోపల వేడిగా ఉంటుంది. అదే సార్, అన్ని కాలాల కన్నా మంచి కాలం శీతాకాలం రా. అది బయట చల్లగా ఉంటుంది, మీరు లోపల వేడిగా ఉంటారు. అదే రైట్ ఆన్సర్. ఎందుకు రాంగారు చెప్తాడు. వేసవి కాలం, శీతాకాలం, ఎండాకాలం, అన్ని కాలం కన్నా మంచి కాలం పోయే కాలం. ఈ నోట్లలో మన్నులు పడా అదొచ్చే కదరా పోయారు. ఇన్ని క్వశ్చన్లు ఇస్తారా నన్ను? మళ్ళీ నిరూపించుకోవాలి దేవుడు. నేను ఒకటే ఒక క్వశ్చన్ అడుగుతాను, ఆన్సర్ చెప్పండి రా. ఒకవేళ ఈ ఆన్సర్ కనుక మీరు కరెక్ట్ గా చెప్తే మీ 3 ఆత్మల్ని తీసుకెళ్లి పైకి వెళ్ళిపోతా, మీకు వచ్చే జన్మలో జన్మలంటూ ఉండవు. ఓకేనా? చెప్పలేదనుకో మీరు ఇక్కడే ఉండిపోతారు. ఓకేనా? దేవుడికి మనిషికి తేడా ఏంటి? మనుషులకి రక్త మాంసాలు ఉంటాయి, దేవుడికి ఉండవుగా. దేవుడికి మనిషికి తేడా ఏంటి చెప్పు. మేము మనుషులైతే బిర్యానీ తింటాం, చికెన్ బిర్యానీ తింటాం, మటన్ బిర్యానీ తింటాం, ఫిష్ తింటాం, కోట తాగుతాం, బీర్ తాగుతాం, బ్రిజర్ తాగుతాం, పులిబాటు తాగుతాం. మీరు తాగలేరుగా. నువ్వు బార్ షాప్ మెయింటైన్ చేసావు కదరా? అవును, మీకెలా తెలుసు? దరిద్రుడు ఇన్ని చెప్పిన తర్వాత ఇంకా అత కూడా గుర్తుపట్టలేనా? పైగా కమ్మనా. దేవుడికి మనిషికి తేడా ఏంటి నువ్వు చెప్పు. మా కాళ్ళకి తేడా తెల్ల నెగిసిన నుంచి కష్టాలు బాధలు ఎంతో అనుభవించి ఆడినట్టుకుని ఈడెళ్ళిపోతాడు, వాళ్ళకున్నట్టు నీడెళ్ళిపోతాడు, వాడింట్లోకి ఈడు దూరిపోతాడు, వాడి చెన్నట్టుకుని ఈడు పారిపోతాడు, ఈడు చెల్లి ఆడిపాడిపోతాడు, వాడు బావతో ఈడు. మీరు చెప్పింది అలా తప్ప ఆన్సర్. ఎందుకో రైట్ ఆన్సర్ నేను చెప్తాను కాబట్టి. ఏంటి చెప్పండి. 1 2 3 అనగా కళ్ళు మూసుకోవాలి. 1 2 3 కళ్ళు మూసుకోండి. నేను ఆన్సర్ చెప్పేంత వరకు కళ్ళు తెరవకూడదు. ఓకేనా? ఓకే ఓకే ఓకే. అమ్మన కొట్టలాలి. ఇక్కడ ఉంటే ఇంకా అడుగుతారు నన్ను. ఇప్పుడు కళ్ళు తెరవండి రా. అరే దేవుడు మళ్ళీ మోసం చేశాడు రా. దేవుడికి మనిషికి తేడా ఏంటో తెలుసా? ఏంటి? దేవుడు మాయమైపోతాడు, మనుషులు మాయమైపోలేరు. నడు మొంపున ఢింక చిక రమ్మని పిలిచెనే రామ్ చిలక. రోజా గారు ఎలా అనిపించింది? ఏంటి ముగ్గురు భయపడుతున్నారా? ఎపిసోడ్ చూసి పడుకోవాలా వద్దా? నేను ఇంకోటి ఉంది, ముక్కులో దూదులు కూడా పెడుతున్నాను, అది వద్దాను మేము. బతికిపోయాం. కానీ క్వశ్చన్స్ మాత్రం బాగేశారే. భగవంతుడు పారిపోయేలాగా ఉన్నాయి. సూపర్. నరేష్ గారు మంచి కాన్సెప్ట్, బాగుంది. చాలా కష్టం ఆ డబ్బాల్లో ఉండి చేయటం. చాలా బాగుంది స్కిట్.